నమస్తే వెల్కమ్ టు న్యూస్ టైం నేను పద్మ ఇక అప్డేట్స్ చూద్దాం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్పై ఉగ్ర దాడులకు కుట్ర పడినట్లుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లుగా సమాచారం మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది పాక్ డీసీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు పాక్లోని కోట్లీ మురిడ్కే భవల్పూర్ ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలిపారు ఈ దాడుల్లో 3 చనిపోయారని 12 మందికి పైగా గాయపడినట్లుగా పాక్ ఆర్మీ పేర్కొంది సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలను అని పేర్కొన్నారు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది దీంతో భారత సైన్యం కాల్పులు మొదలుపెట్టింది ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూపు లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహల్వాపూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం కూడా ఉంది
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ శివకిరణ్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకిరణ్ గారు నమస్తే అండి. శివకిరణ్ గారు, యా, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం విరుచుకుపడింది ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపై. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి? జై హింద్ అండి, వినపడుతుందండి ఇప్పుడు మీకు? ఆపరేషన్ సింధూర్ అని నిన్న రాత్రి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోని నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ కలిసి ఆపరేషన్ చేయడం జరిగింది. మీరు చెప్తున్నారు ప్రతీకార దాడిలాగా, కానీ ఇది యాక్షన్ అన్నమాట యాక్చువల్ గా. ఎందుకంటే 22 ఏప్రిల్ జరిగిన దానికి దేశమంతా భారత ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చూస్తున్నారు. అయితే ఈ యాక్షన్ తోని ఒక గట్టి జవాబు ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా డిఫరెంట్ గా ఉన్న విషయాలు ఏమైందంటే, ఫస్ట్ టైం 71 తర్వాత 7 స్థావరాలు పాకిస్తాన్ భూభాగాలు ఉన్న ప్లేస్ మనం పోవడం జరిగింది, 2 POK ఆక్యుపైడ్ ఏరియాస్ లో, అండ్ ప్లస్ ఒక లిమిటెడ్ ఆపరేషన్ లాగా చేయడం జరిగింది. అయితే కానీ మీతో ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మన టెర్రరిస్ట్ గ్రూప్స్ కంటే మాట్లాడే కంటే మన దేశ సామర్థ్యం గురించి, మన యాక్షన్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరేది, మన ఆబ్జెక్టివ్ వేరే. మనము ఒక అమాయకులు 26 మంది ప్రాణాలు కోల్పోయినారు, దానికి ఒక జవాబు ఇవ్వడం గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అండ్ భారత సైన్యాధికారి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో జనరల్ ఉపేంద్ర ద్వివేది, మన ప్రధాన మంత్రి, మన హోమ్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్, ఇవి మాట్లాడుకుందాం. మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్, సామర్థ్యము, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళేసి దాని ముందు ఆర్టిలరీ గన్స్ ఫైర్ అయిన తర్వాత ఈ టార్గెట్ మనము చేయగలిగినాం. దాంతో చాలా డ్యామేజ్ అయింది. ఇంకో మంచి విషయం అంటే, దాంట్లో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళే డిస్టర్బ్ చేసినాము. సివిలియన్ క్యాజువాలిటీస్ ఏమీ కాలేదు. పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నది దాని గురించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు యాక్ట్ చేయలేరు. అండ్ ఒక వీక్ పొజిషన్ ఉన్నారు కాబట్టి మన స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బట్ ప్రతి పౌరుడికి వల్ల ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, భారత ప్రభుత్వం కలిసి చేసిన ఈ ఒక అప్రోచ్ గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశ సమగ్రతకు ఎప్పుడైతే ఆటంకం ఉంటుందో, ఒక థ్రెట్ ఉంటుందో, ఈ విధంగా రెస్పాండ్ చేయగలిగితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ మన దేశ లీడర్షిప్ మీద, సైన్యం మీద మనకు నమ్మకం కుదురుతుందండి. జై హింద్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇది మంచి యాక్షన్ అని అందరం అనుకుంటున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి శివకిరణ్ గారు. యాక్చువల్గా ఈ అంశానికి సంబంధించి అంటే ఈ పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అంటూ కూడా చాలా మంది హర్షిస్తున్నారు, అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 26 మంది టూరిస్టుల చావుకు కారణమైన ఉగ్ర దాడి నేపథ్యంలో ఇది మీరు అన్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు, ఈ అంశానికి సంబంధించి తను మనం ఒక మొదలు అన్నట్టుగానే చూసుకోవాలి, యాక్షన్ కింద తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి సో ముందు ఇన్ కేసు మన భారత సైన్యం ఇంకాస్త బిల్డప్ చేసుకుని, అంటే ఇలాంటి దాడుల్ని తిప్పుకొట్టడానికి ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఇంకా మనం ఎలా ఎదుర్కోగలగమంటారు? ఇండియన్ ఆర్మీ ట్వీట్ లో అన్నప్పుడు న్యాయం జరిగింది, జస్టిస్ హస్ బీన్ డెలివర్డ్ అన్నారు. కానీ మనం అనుకున్నట్టు, మాట్లాడుకున్నట్టు ఇది ఫస్ట్ స్టెప్ అని అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నది ఒక ఏదైతే అన్యాయంగా అప్పుడు 71 వార్, దాని ముందు 65 వార్ లో జరిగింది, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడే మంచి అవకాశం కనపడుతుంది. అయితే ఇప్పుడు మనము ఆర్మీ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం ఏం చూస్తారంటే, ఈ లిమిటెడ్ ఆపరేషన్ పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అని. అయితే ఇది ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏమో అనిపిస్తుంది. అంటే మిలిటరీ పరంగా, నాన్ మిలిటరీ పరంగా ఆల్రెడీ డిప్లొమాటిక్ ఛానల్స్ లో ఇండస్ వ్యాలీ ట్రీటీ అవన్నీ, ఇంకా నేవల్ బ్లాకేడ్ ఇవన్నీ అయినాయి. కానీ సైనిక పరంగా ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనిపిస్తుంది. ముందుకు నెక్స్ట్ ఒక 10-15 డేస్, ఇంకా మేబీ తొందరగానే కొన్ని స్టెప్స్ ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ సామర్థ్యం మన ముందు చూస్తే చాలా తక్కువ. అండ్ మన ఎయిర్ క్రాఫ్ట్స్, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ ఏరియాలో వెళ్ళి సరిగ్గా మళ్ళీ రిటర్న్ వచ్చినాయంటేనే మన ఎబిలిటీ గురించి తెలుస్తుంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి, వాళ్ళ రెడార్ సిస్టమ్స్ గురించి మనకు ఒక తెలుస్తుంది అనమాట, స్ట్రెంగ్త్ లేదని. కాబట్టి ఈ టెస్టింగ్ ద వాటర్స్ లాగా అంటాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఒక 2-3 డేస్ రెస్పాన్స్ ఏముంటుంది, దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్ స్టెప్స్ ఉంటాయని అనుకుంటున్నామండి.
అంటే మన భారత సైన్యం ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమనుకోవచ్చు? అంటే ఎస్పెషల్లీ మన ఉగ్రవాదానికి ఒక హడలు పుట్టించే వైనంగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ ఆపరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ మెసేజ్ ఏముందంటే పాకిస్తాన్ ముందు నుంచి ఒక టెర్రరిస్ట్ నేషన్ లాగా అందరికి తెలుసు. దాన్ని ధృవీకరించడం జరిగింది. అయితే ఈ యాక్షన్ తీసుకునే ముందు మనము 22nd నాడు ఇప్పుడు అయినప్పుడు తొందరగానే మనం రియాక్ట్ కాలేదు. కొంచెం టైం తీసుకొని ఇంటర్నేషనల్ ఒపీనియన్ బిల్డ్ చేసి ఎవిడెన్స్ గ్యాదర్ చేసి కరెక్ట్ ప్లేస్ లో చేసినందుకు ఇండియా రెప్యుటేషన్ పెరుగుతుంది. ఒక బలమైన శక్తి లాగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు హ్యాఫజర్డ్ గా యాక్షన్ తీసుకోకుండా ఆగి తూచి యాక్షన్ తీసుకున్నాము. దీనికి అంటున్నాము కొంచెం డిలే అండ్ డ్రెయిన్ అండ్ డామినేట్ అనే అప్రోచ్, మనం చేయడం జరిగింది. దీంతో ఒక మెసేజ్ ఇస్తున్నామంటే టెర్రరిస్ట్ ఆర్గనైజ్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ పాకిస్తాన్ లాంటి వాళ్ళు మన దేశంతో ఏ విధంగా అయినా ఇట్లా నష్టం కలిగిస్తే మనం ఊరుకోము, ధీటైన జవాబు ఇస్తాము. అండ్ చేయగలుగుతామో మనం ఊరుకోమని గట్టిగా మన రాజకీయంగా కూడా మన సైన్యానికి స్వేచ్ఛ చేయడం జరిగింది. స్వేచ్ఛ సామర్థ్యం రెండు కలిపి ఈ యాక్షన్ తోని మెసేజ్ ఇస్తున్నామని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర వంటి చర్యలు మన దేశ శక్తిని ఎలా ప్రతిబింబిస్తాయి అనుకోవచ్చు? ఇంకా దీనికి మళ్ళీ దేశ్ నో సెకండ్ ఒపీనియన్ అందిస్తండి. ఇప్పుడు ఎందుకంటే తొందరగా మనము 10 days 15 days లో ఒక మొబిలైజ్ చేసుకొని పాకిస్తాన్ నుంచి ఏం రెస్పాన్స్ లేకుండా, అసలు డిఫెన్స్ సిస్టమ్ లేకుండా మన మిసైల్స్ ఫైర్ ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేసి స్మాదర్ చేసి వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళ ఏరియాస్, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫ్లై చేసి రిటర్న్ సేఫ్ గా మళ్ళీ వచ్చేసిన వాళ్ళ మాక్సిమం డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేసి నైట్ టైం ఆపరేషన్స్ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ మన కేపబిలిటీ గురించి చెప్పుకోవచ్చు. అండ్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు కూడా మంచి లీడర్షిప్, మంచి కేపబిలిటీ, సామర్థ్యం ఉన్నది. ఈ ఆపరేషన్ సింధూర్తో ఇది ప్రూవ్ అవుతుంది అనమాట. సామర్థ్యం ఉన్నది అనుకుంటాము, కానీ పని చేసి చూపించినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఎట్లయితే ముందు మనకు పుల్వామా జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అయినాయో అప్పుడు అయినప్పుడు ఇప్పుడు జరిగిందో, దిస్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ప్రోవెస్ అండ్ స్ట్రెంగ్త్, మన కేపబిలిటీ, లీడర్షిప్, ట్రైనింగ్. మేమందరం ఎవరైతే సర్వీసెస్ లో పనిచేసినామో బాగా గర్వంగా అనిపిస్తుంది. మేము అక్కడ సొంతంగా మేమే ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మన టెక్నికల్ కేపబిలిటీ, లీడర్షిప్ ఎబిలిటీ ఇవన్నీ ముందుకొచ్చి, అంటే సైన్యం ఉన్నదే దీనికోసం, ఇటువంటి ఆపరేషన్స్ కోసం. అయితే ఈ ఆపరేషన్ వచ్చినప్పుడు అవకాశం అని కాదు, కానీ మన సామర్థ్యం చూపించే ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. అండ్ దీన్ని మనము సమర్థవంతంగా చూపించినాము. ఎవరైతే పాకిస్తాన్ లాంటి ఎనిమీ ఏరియాస్ లో వెళ్ళి ఈ ఆపరేషన్ ప్రిసైజ్ గా టార్గెట్ చేసినందుకు మన ఎబిలిటీ ప్రూవ్ అవుతుందండి. అంటే ఉగ్రవాదాన్ని నశింపచేసే శక్తి మన దేశం వద్ద ఉంది అని ఈ దాడులతో ప్రూవ్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఇంకా అసలు మధ్యలో ఒక హికప్ లాగా అనుకోవాలి. మొన్న పహల్గామ్ లో అయింది. అయితే మన నెట్వర్క్, మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మధ్యలో ఇక్కడ బలూచ్ తోని కోఆపరేషన్, ఇవన్నీ దీనికి సంకేతాలు ఏమంటే మనకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం 14 days ఎందుకు ఆగినామంటే ఒక వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందని. మధ్యలో మనకు శ్రీలంకలో కూడా టెర్రరిస్ట్ వెళ్తున్నారని తెలిసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది తొందరపడలేదు. కాబట్టి ఇది మనకున్న సామర్థ్యం తోటి నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాము. ఇన్ఫర్మేషన్ ఉంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు వీళ్ళందరూ చాలా కేపబుల్ పీపుల్ ఉన్నారు. మన లీడర్షిప్ ఒక టీమ్ లాగా. ఇప్పుడు ఫస్ట్ టైం మాకు తెలిసి కూడా మనకు సిడిఎస్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ని కోఆర్డినేట్ చేసి పనిచేయడం జరిగింది. ప్రధానమంత్రి రెగ్యులర్ గా వీళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. అయితే మనకు ఆ నెట్వర్క్ ఉంది కాబట్టే ఆ స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. మనం ఆపరేషన్ చేయగలుగుతాము.
అండ్ సమర్థవంతంగా వాళ్ళకు ఒక జవాబు ఇవ్వగలుగుతామన్నది తెలుస్తుంది దీంతో. అండ్ డెఫినెట్లీ ముందుకు ఈ ఉగ్రవాదం అనేది తగ్గిపోతుంది. అండ్ ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక చిన్న స్ట్రైక్ లాగా దీన్ని చూడొద్దు, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అప్రోచ్ లాగా చూడాలి. అంటే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం వల్ల శత్రువుల యొక్క గర్వాన్ని మనం ఈ విధంగా తగ్గించాం. ఇలాంటి విజయాలు సాధించడానికి మన సైన్యం ఏ స్థాయి త్యాగం చేస్తుందంటారు? ఇప్పుడు స్థావరాలు తగ్గించడానికి మనం అంటాము, వాళ్ళు డినై చేస్తారు, కానీ దీనికి ఎవిడెన్స్ కూడా ఉంటుంది. చాలా సార్లు అక్కడ యాక్టివిటీ ఎవిడెన్స్ కోసం ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల శాటిలైట్ ఇమేజరీ త్రూగా మనకు తెలుస్తుంది ఎక్కడ మూవ్మెంట్స్ అవుతున్నాయి, ఎక్కడ క్యాంప్స్ ఉన్నాయి. అయితే క్లియర్ గా ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా సార్లు అంటారు మాకు ఎవిడెన్స్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని, పాకిస్తాన్ కూడా చాలా సార్లు అన్నది. కానీ ఇప్పుడు ఇటువంటి దాంట్లో ఎవిడెన్స్ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. కాబట్టి అయితే ఇట్లా చేయగలిగినప్పుడు, ఐడెంటిఫై చేసి ప్రెసిషన్ తో స్ట్రైక్ చేసి డ్యామేజ్ చేయగలిగినప్పుడు మనం ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయగలుగుతామని ప్రూవ్ చేస్తున్నాం. ఇది మొదటిసారి కాదు, ఈ మధ్యలో 2-3 సార్లు మనము పాకిస్తాన్ భూభాగాల్లోకి వెళ్ళి చేయడం జరిగింది. దీంతో వాళ్ళు జాగ్రత్త పడతారు ఇంకా. కానీ కొన్ని చేయడానికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ తో చేయడం జరుగుతుంది. కొన్ని దేశాలు వాళ్ళ 2 దేశాలకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చి అక్కడ దానికి ఫండ్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు తక్కువ అవుతాయేమో అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఇప్పుడు టెర్రరిజం అనేది అందరూ అణిచివేయాలని మాట్లాడుతున్నారు, కానీ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే ఒక మెజర్డ్ అప్రోచ్ లాగా తక్కువ అవుతుందేమో. కానీ మనకు మాత్రం డెఫినెట్లీ ఎబిలిటీ ఉంది. ఆ ఎబిలిటీని మనం నిరూపించుకున్నాము ఈ ఆపరేషన్ సింధూర్ తోటి. అదేవిధంగా ఈ రోజు మాక్ డ్రిల్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. సో దీది నెక్స్ట్ అంటే ఈ రోజు స్టార్ట్ చేయడానికి ఒక ముందు రోజే, అంటే ముందు ఒక కొన్ని గంటల ముందే ఇలా ఆపరేషన్ సింధూర పేరుతో మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలని మట్టుపెట్టింది కదా. సో ఇది ఏ విధంగా చూడాలంటే ఆల్రెడీ మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వస్తే కనుక అందరూ సిద్ధంగా ఉండాలి అనే ఒక సంకేతాన్ని ఇస్తూ మన భారత సైన్యం అటు పోరాటం చేస్తూనే ఇటు భారత ప్రజలకు కూడా అటు కేంద్రం నుంచి ఇట్లా జరుగుతుంది కదా. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే మనకి ఎంతవరకు యూజ్ అవుద్ది అంటారు? ఇది ఒక చాలా మంచి స్ట్రాటజీ అండి. ఇప్పుడు మాక్ డ్రిల్స్ అన్నది ఇప్పుడు దేశానికి ఇప్పుడు 22 ఏప్రిల్ అయిన దాడి ఏందో అది మన దేశానికి పెద్ద దెబ్బ అనమాట. స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ లో ఏమంటామంటే దేశ ప్రజలందరూ ఒక రెస్పాన్స్ లాగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశము. మాక్ డ్రిల్స్ అన్నది 244 డిస్ట్రిక్ట్స్ లో అవుతుంది. చాలా మటుకు ఇవి మన బార్డర్ ఏరియాస్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఏరియాస్ లో అవుతుంది. కానీ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో కూడా ఎక్కడైతే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ఈ మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ఇట్స్ స్టేట్ ఆఫ్ ప్రిపేరెడ్నెస్ అన్నమాట. అట్లా ఏమైనా వాళ్ళు చేసి వాళ్ళకి అసలు దాడులు చేసే సామర్థ్యం లేదు, కానీ అయినా కూడా మనం ఏ విధంగా రెడీగా ఉండాలన్నది ఒక ప్రీ అలర్ట్ లాగా అవుతుంది. 1971 తర్వాత మొదటిసారి మళ్ళీ ఈ మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. ఈ మాక్ డ్రిల్స్ లో ఏమవుతుందంటే ప్రజలు రెడీగా ఉంటారు, ఒక ప్రిపరేషన్ అన్నమాట, మొబిలైజేషన్ ప్రిపరేషన్. అయితే గవర్నమెంట్ మనని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, తర్వాత స్టేట్ పోలీస్ ఇవన్నిటితోటి ఇవాళ చేస్తున్నారు. ఒక ½ అవర్ ఎక్సర్సైజ్ అవుతుంది. దీంట్లో ఇది ఈ దాడుల తర్వాత అవుతుందంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఒక ప్రిపరేషన్ లాగా చేస్తున్నాము. కానీ నార్మల్లీ ఇవన్నీ ఇంపాక్ట్ బార్డర్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అయినా కూడా జనరల్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా ఈ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తుంటాము. కానీ మీరు అన్నట్టే ఒక దిక్కు టెర్రరిస్ట్ మీద స్ట్రైక్ చేస్తున్నారు, మన దేశ ప్రజలతో కూడా ఒక ప్రిపేర్డ్నెస్ చేస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ నైస్ ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్. ఒక దేశం అంతా ఒక్కటై ఇటువంటి దాన్ని మనము టాకిల్ చేయగలుగుతామని ఒక మెసేజ్ ఇస్తున్నాము. అంటే యాక్చువల్గా లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు మూసివేయడం, ఇస్లామాబాద్లోనేమో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించడం, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే శత్రువుల్లో గందరగోళం నెలకొందని అనుకోవచ్చు అంటారా ఈ విషయాన్ని బట్టి? శత్రువులే కాదు, ముందు నుంచే పాకిస్తాన్ లో గందరగోళం చాలాగా ఉంది. ఆల్రెడీ మనము 71 ఆపరేషన్స్ ఉన్నప్పుడే లాహోర్ దగ్గర ఉన్నాం చాలా. అసలు అప్పుడే ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛ ఇస్తే ఇవన్నీ పాకిస్తాన్ అనే కంట్రీ ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేస్తున్నారంటే ఇంకా కొన్ని అటాక్స్, స్ట్రైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ ఇట్లా స్ట్రైక్స్ అయినప్పుడు
కమ్యూనికేషన్ లింక్స్ ని మనము డిస్టర్బ్ చేస్తాం. ఈ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, హార్బర్స్ కావచ్చు, ఎందుకంటే ఇవన్నీ లాజిస్టిక్స్ లో డెలివరీ కోసం ఇవన్నీ చాలా సెంట్రల్ ప్లేస్ అన్నమాట. కాబట్టి డ్యామేజ్ మినిమైజ్ కావడానికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. ఎయిర్ స్ట్రైక్స్ లో ఈ కీ కాంపోనెంట్స్ ఏవైతే వల్నరబుల్ ఏరియాస్, వాంటేజ్ ఏరియాస్ ఉంటాయో అవిటిని టార్గెట్ చేస్తారు. కాబట్టి దాంతో క్లోజ్ చేయడం జరిగిండొచ్చు. ఎందుకంటే కానీ ఎయిర్ ఫీల్డ్స్ నార్మల్లీ వేరే డెడికేటెడ్ గా ఉంటాయి. ఇవన్నీ సివిలియన్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి అవి ఎందుకు క్లోజ్ చేస్తున్నా అన్నది ఒక స్ట్రాటజీ పరంగానే. ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ వస్తాయి ఫీల్డ్ నుంచి. మనం అంటాము ఇంతమందికి డ్యామేజ్ చేసినామని. పాకిస్తాన్ క్యాన్ ఈవెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. డ్యామేజ్ తక్కువై కూడా ఇంకా ఎక్కువైనా అని చెప్పుకోవచ్చు. మనం ఇంటర్నేషనల్ డయాస్పోరా మళ్ళీ అగైన్ దాంట్లో అయిన దానికంటే ఎక్కువ మాకు నష్టమైందని ప్రొపగేట్ చేసుకోవచ్చు, సివిలియన్ లాస్ అయిందని ప్రొపగేట్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇప్పుడు ఆచితూచి మనము స్టెప్స్ చేస్తున్నాము. కొన్ని రోజులలో ఒక 1 వీక్ 10 days లో కొంచెం క్లారిటీ వస్తుంది. తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ గా ఫర్దర్ స్టెప్స్. అందరికి ఏముంది మనసులలో, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని ఒక ఒపీనియన్ ఉంది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా మనము ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందో చూడాలి. బట్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ క్లోజర్, లీవ్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ జనరల్ గా ఒక కామన్ స్ట్రాటజీ లాగా చేస్తుంటారు. అంటే అవును, మన భారత విమానాశ్రయాలు కూడా కొన్ని వాటికి సంబంధించి మూసివేయడం జరిగింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే యుద్ధ వాతావరణానికి సంకేతాలు ఇస్తున్నారని అనుకోవచ్చు అంటారా? మనం కూడా సంసిద్ధతతో అంటే రెడీగా ఉన్నాం మేము కూడా అని చెప్పడానికి అనుకోవచ్చు అంటారా? కరెక్ట్ అండి, కానీ మనం అన్ని ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేయలేదు. మనం బార్డర్ ఏరియాస్ లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ధర్మశాల కొన్ని క్లోజ్ చేయడం జరిగింది, కానీ నాట్ బార్డర్. ఇప్పుడు పఠాన్కోట్ ఉంది, అంబాలా ఉంది, అటు సైడ్ బార్డర్ ఏరియా దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్. ఎందుకంటే ఇవి ఎయిర్ ఫోర్స్ కి అవైలబుల్ చేస్తే ఇంకా మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో వీటితో చేసిండొచ్చు, కానీ డెఫినెట్ గా మనం రెడీ ఉన్నామని ఒక సంకేతం ఇవ్వడానికి ఇవన్నీ చర్యలు చేస్తారు. కానీ ఎంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక లిమిటెడ్ రెస్పాన్స్ ఉంటుందేమో పాకిస్తాన్ నుంచి కూడా, కానీ మనం ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ముందు మన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ డినైడ్. ఇది కాలేదు అంటారు, ఈసారి ఒప్పుకుంటున్నారు అయిందని. సో అదే మన సక్సెస్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా 9 నగరాలకి విమాన రాకపోకలు నిలిచివేయడం వల్ల ప్రజల్లో ఒక గందరగోళం నెలకొంది. ఆల్రెడీ మీరు వర్క్ చేసిన ఒక ఆఫీసర్గా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటంటే చాలా మంది ప్రజలు కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నది. ఇప్పుడు ఇన్ స్టేట్ ఆఫ్ వార్ అండి. వార్ గందరగోళం, కన్ఫ్యూజన్ ఉంటుంది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఛానల్స్ లో అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందో, రెస్పాన్సిబుల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవిటితోటే వినాలి. రూమర్ మాంగరింగ్ కావద్దు. ఇప్పుడు ఇటువంటి డ్రిల్స్ అవుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వాన్ని కూడా మనము జనరల్ గా రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ఒక అఫీషియల్ ఛానల్ గా రెస్పాన్స్ ఇస్తుంటే అక్కడ అందరూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇవాళ మాక్ డ్రిల్ అవుతుంటే పోలీస్ కమిషనర్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, 4 గంటల నుంచి 4:30 వరకు ఈ డ్రిల్ అవుతుందని. సో దాని తర్వాత వేరే అని పట్టించుకోవద్దని చెప్పినారు. కాబట్టి మీడియాని మనం వాడుకొని, ఛానల్స్ ని వాడుకొని కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చిన్న వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ కంటెంపరీ వరల్డ్ లో ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ ని సరిగ్గా వాడుకొని ప్రజలకు ధైర్యం ఇవ్వాలి అండ్ కలిసికట్టుగా ఉండాలి. రూమర్స్ వినద్దు అండ్ రెచ్చగొట్టే విషయాలు ఎక్కువ మాట్లాడద్దు. మన ఆర్మీ గురించి మాట్లాడుకోవాలి, మనం చేసిన కరెక్ట్ యాక్షన్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఈ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ అన్నది మేబీ ఇట్స్ నాట్ నెసెసరీ. గవర్నమెంట్ రోల్ వాళ్ళని ప్లే చేయనియాలి. మనం మన పని సరిగా చేసుకోవాలి. మనము మన కంట్రీ రెప్యుటేషన్ వీటిని తక్కువ కించపరిచేలాగా మాట్లాడుకోవద్దు, రెచ్చగొట్టద్దు అండ్ ధైర్యం ఇవ్వగలగాలి. గవర్నమెంట్ చెప్పిన ఏవైతే మాక్ డ్రిల్స్ ఉంటాయో, ఏవైతే రూల్స్ ఉంటాయో అవన్నీ ఫాలో చేసే మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ పరిస్థితులను చూస్తుంటే 1971 తరహాలో మరోసారి భారీ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? లేదంటే ఈ దాడులు ఇక్కడితే ఆగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే యుద్ధం అయ్యే సామర్థ్యం పాకిస్తాన్ కి లేదండి. వాళ్ళు ఆల్రెడీ బాగా ఒక దీనమైన స్థితిలో ఉన్నారు. యుద్ధం రిస్క్ వాళ్ళు తీసుకోరు అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఒక లిమిటెడ్ ఆపరేషన్ లాగా ఉంటుంది. కానీ భారతదేశం దీన్ని ఒక అవకాశం లాగా చూడొచ్చు, ఆపర్చునిటీ లాగా చూసి పిఓకే తీసుకోవడానికి మంచి అవకాశం. ఎట్లయితే 71 లో బంగ్లాదేశ్ క్రియేట్ అయిందో అదే విధంగా ఇప్పుడు
పిఓకే తీసుకోవడానికి మంచి అవకాశం. దీంతో ఇటువంటి దానికి శాశ్వత సొల్యూషన్ ఉంటుందని అనుకుంటున్నాం, కానీ అది ఆ డెసిషన్ అనేది ఒక చాలా డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ తోటి రిలేట్ అయింది. ఎందుకంటే ఆ పిఓకే అన్నది 71 దాని ముందు నుంచి ఉంది. కొన్ని పొజిషన్స్ మన దగ్గర ఉన్నాయి, కొన్ని పొజిషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ దీనికి తప్పకుండా ఒక మంచి అవకాశం, ఫుల్ స్కేల్ వార్ కాకుండా, ఎందుకంటే ఇంటర్నల్ కూడా పిఓకేలో పాకిస్తాన్ విరుద్ధంగా బాగా ఒపీనియన్ బిల్డ్ అయి ఉంది. ఇది మంచి అవకాశం లాగా వాడుకుంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా అనుకోవచ్చు. అంటే పాక్ వైమానిక స్థావరాలు మూతపడడం, విద్యా సంస్థలు బంద్ చేసుకోవడం, ఈ స్థితిని చూస్తుంటే పాకిస్తాన్లో ఒక భయాన్ని క్రియేట్ చేసింది భారత సైన్యం అనుకోవచ్చు అంటారు ఈ పరిస్థితిని బట్టి చూస్తుంటే? తప్పకుండా అండి. ఇప్పుడు ఒక ట్యాంక్ వచ్చిన, ఎయిర్ రేడ్ అయినా ప్రజలు బాగా భయభ్రాంతులతోని గురవుతారు. అండ్ వాళ్ళకి తెలుస్తుంటుంది, ఇప్పుడు చూస్తున్నారు పాకిస్తాన్ నుంచి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, పాకిస్తాన్ దేశం మీద వాళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి ఈ పొజిషన్ లో ముందుకు ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఎకనామిక్ సినారియో సిచ్యువేషన్ సరిగా లేదు, అండ్ గవర్నమెంట్ పొలిటికల్ స్టెబిలిటీ లేదు. ఇవన్నీ దాంట్లో కశ్మీర్ గురించి మాట్లాడి వాళ్ళ పొజిషన్ చాలా వీక్ చేసుకున్నారు. నార్మల్ సిటిజన్ కి అవసరం ఉండే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి అక్కడ కావడం లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ కొన్ని రోజులు ఉంటుంది. డెఫినెట్ గా ఇండియా పొలిటికల్ డైలాగ్ తోటి, ఇంటర్నేషనల్ ప్రెషర్ తోటి ఇది మెసేజ్ ఇవ్వగలిగితే, వాళ్ళకు ఈ టెర్రరిజం ని వాళ్ళు సపోర్ట్ చేయకుండా చేయగలిగితే రెండు దేశాల్లో స్టెబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ 2-3 months బాగా కేఓటిక్ ఉంటాయండి. డెఫినెట్ గా స్టేబుల్ ఉండదు. ఎందుకంటే మన దగ్గర కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది, దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సో దీనికి ఒక గట్టి జవాబు ఇవ్వడం అయింది ఇప్పుడు. కాబట్టి యుద్ధం అన్నప్పుడు, వార్ లైక్ సినారియో అన్నప్పుడు అందరికీ నష్టం అవుతుంది. రెండు దేశాలలో స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది. స్కూల్స్ క్లోజ్ అవుతాయి, హాస్పిటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ దీంట్లో కూడా ఒక ధర్మం అన్నది ఉంటుంది. యుద్ధం అయినప్పుడు నార్మల్ గా మనం హాస్పిటల్స్, పాపులేషన్ ప్లేసెస్ ని టార్గెట్ చేయము. కానీ ఇంటర్నేషనల్ సీన్స్ చూస్తుంటే, ఇప్పుడు హమాస్ లాంటి ఇజ్రాయెల్ అక్కడ ఆపరేషన్ చూస్తుంటే అన్నిట్లో కలిసిపోతున్నారు. ఈ టెర్రరిస్ట్ చాలా సార్లు హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో పోయి షెల్టర్ తీసుకుంటారు. అప్పుడు కొలాటరల్ డ్యామేజ్ చాలా అవుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా కొంచెం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ లాగా కాదు, కానీ ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ అయినప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి వాళ్ళకేం నష్టం ఉండదు, ఉగ్రవాదులకు నష్టం ఏమి ఉండదు. కాబట్టి దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాబట్టి ఒక బాధ్యత గల దేశం లాగా మనం ఏం చేస్తామన్నది హోల్ వరల్డ్ ఇస్ వాచింగ్ అస్. సో వీ హావ్ టు వెరీ కేర్ఫుల్ అండ్ యాక్ట్ ఇన్ ఎ వెరీ మెచ్యూర్ వే. రైట్, థ్యాంక్ యూ అండి శివకిరణ్ గారు. యాక్చువల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. నిన్న రాత్రి 1:44 భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దాదాపు 30 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ ఇది ఒక ప్రతిచర్యగా అయితే భావిస్తోంది. దీనికి సంబంధించి మేము ప్రతిచర్య తీసుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. కానీ భారత సైన్యం ధైర్యంగా చెబుతుంది, మేము చేసింది ఉగ్ర దాడి స్థావరాలపై మాత్రమే దాడులు చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ముందు దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ఇవి స్పెషల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.